ప్రియులారా, పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి 7 ముఖ్యమైన అంశాలను ధ్యానం చేయాలనుకుంటున్నా ఈరోజు మీతో కలిసి. నేను ప్రభువు చెప్పిన పరలోక ప్రార్థనలో ఉన్న 7 ముఖ్యమైన అంశాలు. మొదటిది ఏమిటంటే, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో మీరు ఈ రీతిగా ప్రార్థించుడు: తండ్రి, నీ నామం పవిత్రపరచబడునుగాక. మొట్టమొదటి పదమే చాలా ముఖ్యమైన పదం. ఏంటి అది? తండ్రి, మా తండ్రి, పరలోకమందున్న మా యొక్క తండ్రి. ఈ మాట మొదటి అంశం ప్రియులారా నేర్చుకోవడానికి. ప్రియులారా, ప్రార్థన అంటే ఏమిటి అంటే, నా తండ్రి సన్నిధిలో నేనున్నాను, నా తల్లి సన్నిధిలో నేనున్నాను, నా సృష్టికర్త సన్నిధిలో నేనున్నాను, ఆయన నాతో ఉన్నాడు అని నమ్మడం. దేవుని మన తండ్రిగా స్వీకరించటం, అదే ప్రార్థన. కానీ ప్రియులారా, ఇది యూదులకి అసలు ఆలోచించటానికి కూడా ఊహాతీతమైనటువంటిది. ఏమిటి? దేవుణ్ణి తండ్రి అని పిలవటం. అమ్మో, దే కెనాట్. దేవుణ్ణి తండ్రి అని పిలవకూడదు, పేరు పెట్టి కూడా పిలవకూడదు. వాళ్ళు అంత గౌరవాన్ని ఇస్తారు. వాళ్ళు గౌరవాన్ని ఇవ్వటం మంచిదే, కానీ ప్రభువు మనకు నేర్పించింది ఏంటంటే, ఆ పరలోకములో ఉన్న ఆ దేవుడు మన ప్రియమైన తండ్రి. మనం ఆయనకి దూరమైనటువంటి వారమే కాదు, ఆయన మనకు దూరంగా లేడు. ఆయన నా తండ్రి, నాతో ఉండేవాడు. ఇక్కడ మనందరి తండ్రి ఆయన, మనందరం ఆయన బిడ్డలం. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో పలుమార్లు దేవుడు మన తండ్రి అనే సత్యం మనకు బోధించబడుతుంది. పౌలు రోమీలకు రాసిన లేఖలో 8వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, ఏమంటారంటే, ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినటువంటిది మేము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము వసగు ఆత్మ. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, తండ్రి అని పిలుతాము. ప్రియులారా, ఏమంటున్నారండి? దేవుని నుండి మీరు పొందుకున్న ఆత్మ మనల్ని దేవుని అబ్బా, తండ్రి అని పిలుచులాగా చేస్తుంది. మనం ఆయన దత్తపుత్రులము, పుత్రికలము. మనం పరాయి వారము కాదు. ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలం. ఆయన మన సృష్టికర్త. ప్రార్థనలో మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపి అది ఆయనని అబ్బా, తండ్రి అని పిలిచేటట్లుగా చేస్తుంది. ప్రియులారా, ఇది దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించేటు కృప, దేవుడే ఇచ్చేటు కృప. ఏమిటి? ఆ దేవుని యొక్క ఆత్మ జ్ఞానస్నానం ద్వారా మనం పొందుకున్నప్పుడు ఆ ఆత్మ మనలో ఉండి తండ్రి దేవుని తండ్రి, అబ్బా, నాయనా, నా తండ్రి అని పిలిచేటట్లుగా చేస్తుంది. మొదటిగా ప్రార్థనలో మనకు ఉండాల్సింది, దేవునితో ఒక తండ్రికి కుమారులు కుమార్తెలకి, ఒక తల్లికి కుమారులు కుమార్తెలకి ఉండవలసినటువంటి ఆ అవినాభావ సంబంధం ఉండాలి. క్రీస్తు ప్రభు ఈరోజు మనకు నేర్పించేటువంటిది. దేవుడు మన తండ్రి, పరాయివాడు కాడు, దూరంగా ఉన్నటువంటి వాడు కాదు. మనం ఆయన బిడ్డలం, ఆయన మన తండ్రి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీన్ని మనం మరవకూడదు. ప్రార్థనలో దేవుడు ఎక్కడో పోలీసోడిలాగా, దేవుడు ఎక్కడో దూరంగా ఉండి చూసేటువంటి వాడు కాడు. ప్రేమామయుడు, కరుణామయుడు. తండ్రి అంటే ఏంటి? తల్లి అంటే ఏంటి? ఆ వాత్సల్యంతో నిండినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన దగ్గర పరిగెట్టాలి ప్రార్థనలో. రెండవది ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు. ఆయన నామాన్ని గౌరవించాలి. ఏమంటాడు యేసు ప్రభు? లూకా సువార్త
11వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుకుంటే, తండ్రి నీ నామం పవిత్రపరచబడునుగాక. దేవుని నామాన్ని పవిత్రపరచాలి. మనకిచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి 3 ఆజ్ఞలు మనం చదువుకుంటాం. దేవుని మాత్రమే ఆరాధించుదువుగాక, ఆయన పరిశుద్ధ పండగ దినములను పరిశుద్ధపరచుదువుగాక, ఆయన నామమును వ్యర్థముగా పలకక ఇందువుగాక. ఆయన నామాన్ని అపవిత్రంగా ఉంచకూడదు. మనం ఎలాగ పడితే అలాగ మాట్లాడకూడదు. మనం నీ నామం పవిత్రపరచబడునుగాక. నీవు ఏ విధంగా పలుకుతున్నావు దేవుని యొక్క పేరుని, దేవుని యొక్క నామాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తున్నావు, అది పరిశుద్ధమైన నామం. నీవు అమంగళము పాలు చేయకూడదు. ప్రభువు నేర్పించిన ప్రార్థన, నీ నామం పవిత్రపరచబడునుగాక. పరిశుద్ధంగా చూడాలి మనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనములో, నీ దేవుడైన ప్రభువు నామాన్ని వ్యర్థముగా పలకకూడదు. నువ్వు యేసు అని పేరు పెట్టుకుంటారు కొంతమంది. ఆ కుర్రవాడిని అరే యేసుగా రారా, అరే యేసుగా రారా. చాలా బాధాకరమైన విషయం. కొన్నిసార్లు ఎగతాళిగా వాడుతుంటాం దేవుడి నామాన్ని, అవహేళనగా పాడుతుంటాం దేవుని యొక్క పాటలని. జాగ్రత్త బిడ్డలారా, అది మంచిది కాదు. ఆయన నామం పరిశుద్ధమైనటువంటిది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో, ప్రియులారా, యెషయా ప్రవక్త దేవుని యొక్క ఆలయంలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దేవదూతల రెక్కలతోటి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క స్థలాన్ని ఆయన కప్పుతున్నారు. ఆయన పరిశుద్ధమైన స్థలాన్ని చూడగానే ఆయన బోరిగల పడ్డాడు. అప్పుడు ఏమని వినపడిందట ప్రియులకు దేవుని బిడ్డలారా? పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఆయన, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు. ఆయన నామాన్ని నువ్వు పరిశుద్ధంగా చూడాలి, పవిత్రంగా వినియోగించుకోవాలి. ఆయన నామాన్ని వ్యర్థముగా పలకకూడదు. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనంలో, ప్రభువు నామమునకు తగిన మహిమను అర్పించండి. మీరు పవిత్ర సౌందర్యముతో కూడినటువంటి ఆరాధన ప్రభువునికి అర్పించండి. ప్రభువు నామమునకు తగిన మహిమను అర్పించాలి, మనం చెల్లించాలి. మనం ఇది మన బాధ్యత. ఆయన పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన నామాన్ని ఎట్టబడితేట వాడకండి దయచేసి. దర్శన గ్రంథములో ప్రియులారా 4వ అధ్యాయం 8వ వచనంలో మరలా ఇదే పదాన్ని వాడతాం. పవిత్రుడు, 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 సర్వశక్తిమంతుడైన దేవుడు పవిత్రుడు. పరలోక ప్రార్థనలో ఏమని చెప్తాం? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. ఎల్లవేళలా సదాకాలము పూజార్హుడు ఆయన. ఆరాధన చేయాలి మనం ఆయన నామానికి. కథోలిక శ్రీసభలో సూర్యాస్తమయం నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఎల్లవేళలా కూడా దివ్యబలి పూజలు సమర్పించబడుతూనే ఉంటాయి, ఆరాధనలు జరుగుతూనే ఉంటాయి. ఎవరికి? తండ్రి దేవుని యొక్క పరిశుద్ధ నామానికి, ఆ దేవునికి. ప్రియులారా, 3వ అంశం ఏమిటి అంటే, దేవుని యొక్క రాజ్యము కొరకే ప్రార్థన. మీ రాజ్యము వచ్చునుగాక. మనం కృషి చేయాలి దేవుని యొక్క రాజ్యం రావటం కొరకు. ఏమిటి దేవుని యొక్క రాజ్యం? ఎక్కడైతే ప్రజలు ప్రియులారా ఆ యేసయ్య నామములో ఒకటిగా ఉంటారో, తరతమ భేదాలను మరచి అందరం ఒకటే, వర్గాల వారీగా, జాతుల వారీగా, భాషల వారీగా, దేశాల వారీగా. పౌలు గారు చెప్తాడు కదా, యూదుడని అన్యుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేడు, అందరము కూడా ఒకటే క్రీస్తు నామములో. అందరూ కూడా ప్రేమ, శాంతి, సమాధానములతో జీవించాలి. అది దేవుని యొక్క రాజ్యం. ధర్మము, న్యాయముతో బ్రతకాలి. అది దేవుని యొక్క రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువు మొదటి శిష్యులను పిలిచినప్పుడు మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో ఏమని పిలుస్తున్నాడు? నన్ను అనుసరింపుడు, దేవుని యొక్క రాజ్యం సమీపించినది. ఆయన బోధించటం ప్రారంభించాడు. హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందండి. ప్రభువు పలికిన మాటలు. దేవుని యొక్క రాజ్యం క్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చింది. నీవు నేను క్రైస్తవులంగా
ఈ దైవరాజ్యంలో మనం ప్రవేశించాలి. ఈ దైవరాజ్యం రావాలని కోరుకోవాలి, కృషి చెయ్యాలి. మత్తయి శుభవార్త 4:17 హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం. ప్రభు ఏమంటున్నాడు? మీ రాజ్యము వచ్చునుగాక. ఇదిగో మత్తయి శుభవార్త 6:33 యేసు ప్రభు అంటారు, చింతలు వంతలు వద్దు మీకో, ఏమి తినదమా ఏమి తాగేదమా వద్దు మీకో, దేవుడు అన్నిటికీ ఇస్తున్నాడు కదా అవని పలికి మత్తయి శుభవార్త 6:33 మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు మిగిలినవన్నీ నీకు ఇస్తాడు. నేను క్రైస్తవులంగా దేవుని యొక్క రాజ్యము కొరకై పాటుపడాలి, దేవుని యొక్క రాజ్యము రావాలని ప్రార్థన చేయాలి, దేవుని యొక్క రాజ్యము కొరకై కృషి చేయాలి. మనందరి బాధ్యత. పరలోక ప్రార్థనలో చాలా మర్మాలు దాగి ఉన్నాయి. దేవా, నీ రాజ్యం నా కుటుంబంలోని రావాలి, నా బిడ్డల మీద ఉండాలి. దేవుని యొక్క రాజ్యం రావటం అంటే ఏమిటి? సైతాను రాజ్యం కూల్చబడటం, సైతానుకు అధికారం లేకుండా చేయటం. చేస్తున్నామా? మనం జీవిస్తున్నామా ఆ విధంగా? దేవుని చిత్తానుసారముగా జీవించటమే దేవుని యొక్క రాజ్యం అంటే. పెదవులతో నీ రాజ్యం వచ్చునుగా కానీ పలికి మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే అది దేవుని యొక్క రాజ్యం వచ్చినట్లు కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 2:44 స్వర్గములో దేవుడు ఎన్నటికీ నాశనము కానీ తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. ప్రియులారా, ఈ భూప్రపంచం మీద యేసయ్య రాజ్యం రావాలని కోరుకోవాలి. యేసయ్య రాజ్యం రావటం అంటే మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఏమిటి అంటే, మనలో చాలామంది అంటారు అందరు క్రైస్తవులుగా మారిపోవాలి, అంతే యేసయ్య రాజ్యం వచ్చినట్లే. అంతేనండి, అందరూ క్రైస్తవులుగా మారిపోవాలి చాలామంది బోధిస్తుంటారు కదా. యేసయ్య రాజ్యం వచ్చినట్లేనా? క్రైస్తవులందరూ కూడా క్రీస్తుకి లోబడి జీవించాలి, అప్పుడే యేసు రాజ్యం వచ్చినట్లు. క్రైస్తవులమని బైబిల్ను చంకలో పెట్టుకొని క్రైస్తవులమని చెప్పుకుంటా క్రీస్తు వ్యతిరేకులుగా ఎంతమంది బ్రతకట్లా, అన్యాయాలు అక్రమాలు దోపిడీలతో బ్రతకట్లా ఎంతమంది. క్రైస్తవుడు అని చెప్పుకొని అతనికి రాజ్యం వచ్చినట్లేనా? ప్రభు అనలేదా? మిమ్మల్ని బట్టి నా నామం అగౌరవం పాలవుతుంది అనలేదా? నేను క్రైస్తవుడు నన్ను చెప్పుకుంటా భయంకరమైన దోపిడీలు జరుగుతున్నాయి. మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రైస్తవులంగా ఉంటూ పవిత్రమైన జీవితాన్ని జీవించకపోతే దేవుని యొక్క రాజ్యం వచ్చినట్లే కాదు. నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. తరువాత ప్రియులారా ఏమని ఉంటుంది? మీ చిత్తము నెరవేరునుగాక. లూకా సువార్తలో ఈ పదం మనకు కనబడకపోయినా కానీ దాని అర్థం వస్తుందండి. దేవుని యొక్క చిత్తం నెరవేరాలి. దేవుని యొక్క రాజ్యం రావటం అంటే ఏంటి? ఆయన చిత్తానుసారంగా, ఆయన కోరుకున్న రీతిగా ఉండాలి. ఆయన చిత్తానుసారముగా, మన చిత్తానుసారంగా కాదు, మనకు కోరుకున్నట్లుగా బ్రతకటం కాదు, దేవుని చిత్తానుసారముగా జీవించటం. యోహాను రాసిన మొదటి లేఖ 5:14 ఈ విధంగా రాయబడింది, మనము ఆయన సంకల్పానుసారముగా ఏది అడిగితే అది ఆయన వింటాడు. ఆయన చిత్తానుసారముగా మనం కోరుకోవాలి. మత్తయి శుభవార్త 26:39 ప్రియులారా, యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగిపోనేము, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. నా జీవితంలో, నా బ్రతుకులో నేను కోరుకున్నట్లు జీవిస్తున్నానా, దేవుడు కోరుకుంటున్నట్టు జీవిస్తున్నానా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుక్కుంటా, నా స్వార్థంతో బ్రతుక్కుంటా, నా పాపములో బ్రతుక్కుంటా పెదవులతోటి మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం నెరవేరునుగాక. ఎవరు నెరవేర్చ? నువ్వు నెరవేర్చాలి. 4వ అంశం ఇది. దేవుని చిత్తానుసారముగా జీవించాలి మనం. 5వది ప్రియులారా చాలా ముఖ్యం. ఈ 4 అంశాలు కూడా మొదటి భాగం అండి. ఏమిటి? దేవుడు మన తండ్రి, ఆయన నామం పవిత్రంగా చూడాలి మనం, ఆయన రాజ్యము కొరకే కృషి చెయ్యాలి, ఆయన చిత్తానుసారముగా మనం జీవించాలి. ఇది మొదటి భాగం.
దేవుని కొరకై, దేవుని మహిమ కొరకై మనం చేసే ప్రార్థన. రెండవ భాగం మన అవసరతల కొరకై. మొదటిది ఏమిటి? నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. ఏంటి దీని యొక్క పరమార్థం? టేబుల్ నిండా భోజనం పెట్టుకొని నానాటికి కావలసిన మా అన్నం మాకు ఇవ్వండి తండ్రి అంటే అర్థం లేదు కదా. అలా కాదండి. దాని అర్థం ఏంటంటే, దేవా, మేము నీ బిడ్డలం, నీ సృష్టిలో భాగాలం, నీ చేత సృష్టించబడినటువంటి వాళ్ళం, నీ మీద ఆధారపడి బ్రతికేటువంటి వాడు. నువ్వు ఆధారభూతుడవి. నానాటికి కావలసిన మా అన్నం మనం ప్రార్థన చేయొచ్చు కదా. నా జీవితానికి సరిపడ అన్నాన్ని మాకు ఇవ్వయ్యా అని అడగొచ్చు కదా. అలా అడగం మనం. నానాటికి, ఆ రోజుకి కావాల్సిన అన్నాన్ని మాకు ఇవ్వయ్యా అంటే అర్థం ఏంటి? ప్రభువా, మేము నీ బిడ్డలం, మీ మీద ఆధారపడేటువంటి వారు, దేవునిపై ఆధారపడేటువంటి వారు. ఆయనే ఆధారభూతుడు, ఆయన లేకుండా మనం లేము అనే పరమార్థం ఇక్కడ ప్రియులారా. ఇదిగో పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు వారి ఆకలిని తీర్చిన దేవుడు ఆయన. మనల్ని కూడా పోషించే దేవుడు ఆయన. పోషకుడు, సంరక్షకుడు. నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనము, నేను మీకు ఆకాశం నుండి రొట్టెను కురిపింతును. దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా ప్రయాణం చేసినంతసేపు కూడా వారికి ఆ దేవుడు ప్రియులారా పరిపూర్ణంగా, సమృద్ధిగా, శ్రేష్టమైన భోజనాన్ని పెట్టి, ఇదిగో అదే క్రీస్తు భగవానుడు ప్రియులారా. నూతన నిబంధన విషయంకి వస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో, నేనే జీవము కలిగినటువంటి ఆహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు. ఆ ఆత్మీయమైన ఆహారాన్ని గురించి కూడా మాట్లాడుతుంది ఈ మాట. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనకు ఆహారముగా ఇవ్వడానికి గురించి మాట్లాడుతుంది. అతి ముఖ్యమైన 6వ అంశము పాపక్షమాపణ. ప్రభువు బాప్తిస్మ యోహాను, ప్రభువు పాత నిబంధన గ్రంథములో నీవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే పాపక్షమాపణ జరగాలి. పాపక్షమాపణ లేకుండా రక్షణ లేదు. కాబట్టి ఏమని ప్రార్థన చేద్దాం? మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను, మా పాపాలను మీరు క్షమించండి. తండ్రి, మా పాపాలు క్షమించండి. పాపాలను క్షమించేటువంటి వాడు ఆయనే అని పలికి, మా దగ్గర మాకు వ్యతిరేకంగా తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు మేము వాళ్ళని క్షమించి, మన్నించి, వారి పాపాలను తొలగించే సహృదయాన్ని మాకుంటే అప్పుడు మా పాపాలు క్షమించయ్యా. ఇది చాలా క్లిష్టమైనటువంటిదండి. మనం వాళ్ళ పాపాలు క్షమిస్తేనే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. మనం మన పొరుగువారి పాపాలు క్షమిస్తేనే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. దీన్ని మనమే ప్రభువుకు చెప్తున్నాం. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. దేవుడు క్షమిస్తాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలలో ఆయన మన పాపములన్నింటినీ క్షమించి అవి అడపడ కానరాకుండా చేస్తాడని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో క్రీస్తులో దేవుడు మిమ్ము క్షమించినట్లే మీరును ఒకరినొకరు క్షమించాలి. చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, పాప క్షమాపణ లేకుండా స్వర్గరాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు. పాప క్షమాపణ పొందుకోవాలంటే నువ్వు కూడా నీ సహోదరుని క్షమించాలి. అది ప్రభు పరలోక ప్రార్థనను మనకు నేర్పించినటువంటి వాక్యం. చివరిగా అతి ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవటం. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో శోధనల సమయంలో పాపములో పడకుండా శోధనల నుండి మమ్మల్ని కాపాడయ్యా. ఏమనుందండి? మమ్ము శోధనలో చిక్కుకొననీయక. శోధనలు వస్తాయి, కానీ ఆ శోధనలు చిక్కుకోకూడదు, మనం బయటపడాలి. మమ్ము శోధనల యందు చిక్కుకొననీయక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రియులారా, ఇదిగో మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనములో యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆవేదన పొందుతుండగా శిష్యుల వద్దకు వచ్చి పలికిన మాటలండి. ఏమిటి? శోధనను యందు చిక్కుకొనకుండా మేల్కొని ఉండి జాగరూకులై ప్రార్థన చేయి. నీవు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి.
ఇదే విషయాన్ని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు నమ్మదగినటువంటి వాడు, మీ శక్తికి మించి మిమ్మల్ని శోధింపబడనివ్వడు. ఆ తర్వాత ఏమనుంటుందంటే, ఆ శోధన నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. శోధన నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. దేవుడు కృపగలిగినటువంటి వాడు. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 4వ వచనంలో భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు. దేవా, నా హృదయం అనేటువంటిది చెడుకు పాల్పడకుండా నన్ను కాపాడయ్యా. ప్రియులారా, నా అంతట నేనుగా పరిశుద్ధంగా ఉంటా, నా అంతట నేనుగా పవిత్రంగా ఉంటా, నేనుగా పరిశుద్ధుణ్ణి, ఏ పాపంలో పడను అంటే పడిపోతాను త్వరగా. దేవుని యొక్క శక్తి నీకు కావాలి, దేవుని యొక్క ఆత్మీయ బలం నీకు కావాలి. ప్రియులారా, ప్రభు క్రీస్తు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనలు ముఖ్యంగా 7 అంశాలను మనం ధ్యానం చేయాలి. ఏమిటి అది? దేవుడు మన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. రెండవది ప్రియులారా, ఇదిగో నీ నామం పరిశుద్ధపరచబడినగా, దేవుని యొక్క నామం పరిశుద్ధమైనది అని మనం గుర్తించాలి. ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి, పవిత్రంగా చూడాలి. నీ రాజ్యం వచ్చునుగాక, దేవుని యొక్క రాజ్యం ఈ భూమి మీద ఏర్పాటు చేయబడాలి. దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటి? శాంతి, సమాధానం, అసమానతలు లేకుండా ఉండటం, అందరము దేవుని బిడ్డలం అనుకోవటం, ఎటువంటి అన్యాయం అక్రమాన్ని ధర్మంగా జీవించటం. దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలోనికి రావాలి. 4వది, ఆయన చిత్తానుసారముగా మనం జీవించాలి. ఈ మొదటి భాగం మనము దేవుని ఎడల చేసేటువంటి కార్యం. మిగిలిన 2వ భాగం ప్రియులారా, దేవుడు మన ఎడల చేయాల్సిన కార్యం, అడిగే కార్యం, ప్రార్థించుకునే కార్యం. ప్రభువా, మాకు భోజనాన్ని ఇవ్వండి. ఇది శారీరకమైన భోజనం మాత్రమే కాదు, దానికంటే ఎక్కువ ఆత్మీయ భోజనం. అనుదినము ఇవ్వయ్యా, దేవుని మీద ఆధారపడటం. ఆయన ఆధారభూతుడు. 2వది, దేవా నీవు నా పాపాలు క్షమించయ్యా, నేను ఇతరుల పాపాలు కూడా క్షమించే శక్తిని నాకు ఇవ్వయ్యా. చివరిగా, మమ్ము శోధనలో చిక్కుకొననియ్యక. శోధనలు అందరికి ఉంటాయి, కానీ ఆ శోధనలో పడిపోవటం, అది జాగ్రత్త పడాలి. దానిలో పడిపోకుండా మమ్ము కాపాడయ్యా. మహా గొప్ప ప్రార్థన ప్రియులారా, పరలోక ప్రార్థన. చాలా సందర్భాలలో మనం ఏదో అలా చెప్తా ఉంటాం, ఆదమరిసి చెప్తా ఉంటాం, అర్థం పర్థం లేకుండా చెప్తా ఉంటాం, అర్థం ఎరగకుండా చెబుతూ ఉంటాం. ఈ క్రీస్తు ప్రభు చెప్పినట్టు పరలోక ప్రార్థన మహాశక్తివంతమైనటువంటిది. ఇంకేం చేయనక్కర్లా, నువ్వు అప్పుడప్పుడు పరలోక ప్రార్థన చెప్పుకో. ఆ దేవుని, నా తండ్రి నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అనేటువంటి ఆ ఆత్మీయ చింతనతో నువ్వు జీవించు చాలు. ప్రభువు నేర్పిన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ప్రియులారా, ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. నాతో కలిసి మీ చేతులు చాచి ఈ పరలోక ప్రార్థనను కలిసి జపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.